మనతో మాట్లాడడానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎట్లా ఉండబోతుంది మీది? మీకు ఏ విధమైన దిశానిర్దేశం చేశారు జాతీయ అధ్యక్షులు? జాతీయ అధ్యక్షులు 3 కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో 3 కార్పొరేషన్లు కంపల్సరీ కైవసం చేసుకోవాలి. ఏ విధంగా పోవాలి, ఎట్లా పోవాలి, దిశానిర్దేశం మొన్న వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా చేశారు, మన బూత్ లెవెల్ డివిజన్కి ఏ విధంగా పోవాలి, డివిజన్లో ఏమేమి పనులు చేయాలి, ఎట్లా పోవాలి, దాన్ని దిశానిర్దేశం చేసి 3 కార్పొరేషన్లతో పాటు వరంగల్ మరి మిగతా ఏవైతే ఉన్నాయో అన్ని కార్పొరేషన్లు కైవసం చేసుకోవాలి. గట్టిగా ఉన్న మనము సర్వే ప్రకారం బాగున్నది, దీన్ని ఒక ప్లాన్ ప్రకారం పోండి, ప్లాన్ ప్రకారం పోతే నీకు 100% కలిసికట్టుగా పనిచేయమని చెప్పారు. దీనికి రూట్ మ్యాప్ కూడా వేస్తున్నారు. ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎక్కడైతే మీకు వర్క్ అటాచ్ చేసారో ఆ వర్క్లు అందరూ పనిచేయాలని చెప్పడం జరిగింది. నాయకులు క్షేత్రస్థాయి వరకు వెళ్ళట్లేదు అని చెప్పేసి కూడా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అది పనిలో పని యాక్చువల్లీ అంటే ప్రజాపాలనలో పని. దాంతోపాటు మండల్లో డివిజన్ ప్రెసిడెంట్, మండల్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మండల్ ప్రెసిడెంట్ లెవెల్కి పోతే మండల్ ప్రెసిడెంట్ పోయి విలేజ్ ప్రెసిడెంట్ లెవెల్ పోతారు. ప్రతి ఒక్క క్షేత్రస్థాయిలో ఆడ ప్రాబ్లం ఏముంది, ఆ డివిజన్లో ఏం ప్రాబ్లం ఉంది, ఏ ప్రాబ్లం ఏ విధంగా లేవనెత్తాలి, ఏ విధంగా డిఫెన్స్ చేయాలి, ఏ విధంగా స్ట్రైక్ చేయాలి, ఏ విధంగా పోతే బాగుంటుంది. గతంలో వాళ్ళ అనుభవాలు కూడా చెప్పడం జరిగింది. అనుభవాలతో పాటు ఈ విధంగా చేస్తే మనం ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కైవసం చేసుకోవడానికి చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా మళ్ళీ కూడా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మాజీ ప్రజాప్రతినిధులు, ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు అందరికి పిలిచి ప్రతి ఒక్కరికి 1-to-1 కూడా మాట్లాడడం జరిగింది. 1-to-1 మాట్లాడిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఇది తెలంగాణ కైవసం చేసుకుంటాం, మీరు కలిసికట్టుగా పనిచేయమని కూడా చెప్పడం జరిగింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో మీ బీజేపీ బిఎల్ఓలు బిఎల్ఎల్ ఎవరుతున్నారు వాళ్ళందరూ కూడా బెదిరిస్తున్నారు, కనీసం ఎంక్వైరీ కూడా స్లిప్ అది ఫామ్లు ఇవ్వకుండా కూడా అడ్డుకుంటున్నారని చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఎన్యుమరేషన్ ఫామ్లు ఎవరు ఇస్తారు, గవర్నమెంట్ ఎవరిది, గత గవర్నమెంట్ ఎవరిది, ఈ 2 పార్టీలు ఎందుకు భయపడతా ఉన్నారో నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఈ సర్ అనేది సర్ మీద ఎందుకు భయపడతారు ఫస్ట్ చెప్పాలి. తర్వాత ఏంటంటే గతంలో దాంట్లోనే మీరు ఓట్లు తీసేసి 2 రాష్ట్రాల్లో అధికారం కైవసం చేసుకున్నారని భయపడుతున్నారు. మరి గవర్నమెంట్ ఎవరిది, పోయిన గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఎవరు పరిపాలించారు, బీఆర్ఎస్ పరిపాలించింది, టీఆర్ఎస్ పరిపాలన. ఇప్పుడు ఎవరు పరిపాలిస్తారు, కాంగ్రెస్ పరిపాలన. వాళ్ళ అధికారుల మీద వీళ్ళకు ఏమాత్రం ప్రేమ లేదా, లేకుంటే భయం ఉందా, లేకుంటే అధికారులు వీళ్ళు తీసేస్తారని భయం ఉందా? అధికారుల మీద భయం ఉన్నోళ్ళే మరి గవర్నమెంట్ ఏమైనా పరిపాలిస్తారు. దీనిలో ఒకటే గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగినప్పుడు 95 to 98% వాళ్ళ ఓటింగ్ పోలింగ్ అవుతుంది. ఈడ సర్ అనేది ఎన్యుమరేషన్ ఫామ్ ఏ విధంగా ఇస్తూ ఉన్నారు, 2002 తీసుకొని 2002 ఎవ్రీ 20 yearsకు ఇది 100% వచ్చే రొటీన్ పద్ధతి. ఈ రొటీన్ పద్ధతిని అనవసరంగా బ్లేమ్ చేసి మీరు మొన్న చూసారు వెస్ట్ బెంగాల్లో సర్ అయిన తర్వాత 94% అసెంబ్లీలో నమోదైంది, 94%. అంటే దీన్ని బట్టి ఏంటంటే లేని ఓట్లన్నీ పెట్టేసి ఇక్కడ తెలంగాణలో ఎక్కడ ఓటింగ్ తీసుకున్నా 45%, 50%, 65%, హైయెస్ట్ 72%. మరి మిగతా పర్సంటేజ్ ఏమైంది? దీంట్లో ఏంటంటే ఉన్నోనికైనా లేనోనికైనా ఒకటే ఓటు. నీ ఓటు ఇక్కడనైనా పెట్టుకోవచ్చు, అక్కడనైనా పెట్టుకోవచ్చు, ఎక్కడనైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎపిక్ నెంబర్ ఏదైతే ఉందో ఓటర్ ఆధారంగా చేసుకోండి. ఇంకొకటి ప్రతి ఒక్కరి కొత్త ఓటర్ స్కోర్ ఏది ఏంటంటే 2025 జనవరి నుండి 2026 జనవరి వరకు మీరు ఎన్రోల్ చేసుకొని ఓటు ఎన్రోల్ చేసుకోనికి ఆస్కారం ఉంది. అందరూ ఎన్రోల్ చేసుకోవాలి. ఇంకా రాబోయే రోజుల్లో ఆధారే ఓటర్ అవుతుంది, శాప్ సిస్టమ్ అవుతుంది. అసెంబ్లీలో ఎక్కడైనా ఓటు వేసుకోవచ్చు, పార్లమెంట్లో ఎక్కడైనా ఓటు, అన్ని సిస్టమ్ చేస్తూ ఉన్నారు. ఈ సిస్టాన్ని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ఒకటే కలిగి ఉండాలి, ఒకటే కలిగి ఉన్నదానికి ప్రపోజల్ చేస్తూ ఉన్నారు. మీ గవర్నమెంట్ ఉన్నది, మీ ఆఫీసర్స్ ఉన్నారు. దానిలో ప్రపోజల్ ఎవరైతే ఓటు ఉన్నదో ఫామ్ నెంబర్ 6, ఫామ్ నెంబర్ 7, ఫామ్ నెంబర్ 8 ఇస్తూ ఉన్నారు. దానిలో ఫిలప్ చేసుకోవడంలో దీనిలో ఏంటంటే తండ్రి, తాత, కొడుకులు, కోడళ్ళు, మన్మలు, మన్మరాళ్ళు లేదా అల్లుడు, బిడ్డే, ఇవన్నీ ఏజ్ రిలాక్షన్ చూస్తూ ఉంటారు. ఎక్కడున్నా కానీ ఒక సిస్టమ్ మ్యాపింగ్ జరుగుతూ ఉన్నది. మ్యాపింగ్లో అభద్రతా భావం ఎక్కడ లేదు. మీరు ఓటు హక్కు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, దాన్ని ఎక్కడైనా షిఫ్ట్ చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇదే ఎపిక్ నెంబర్ ఉంటే లైసెన్స్ సపోజ్ నా లైసెన్స్ ఇక్కడ ఉంటే వేరే రాష్ట్రం పోయినా ఇదే లైసెన్స్ అక్కడ ప్రపోజల్ చేసుకోండి, లేదా రెన్యువల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ సిస్టమ్ మనకు రాబోతుంది. మంచి సిస్టమ్, దీనికి ఇబ్బంది ఏం లేదు. సర్ మీద స్పెషల్ రిజర్వ్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కడ భయపడే అవసరం లేదు. మోదీ గారే సెంట్రల్ గవర్నమెంట్ తీసేసేదే, ఇది పనిచేసేదంతా స్టేట్ గవర్నమెంట్. ఏది
ఎంఆర్ఓలు పనిచేస్తూ ఉన్నారు, ఆర్డీఓలు పనిచేస్తూ ఉన్నారు, రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళే ఉన్నారు, ఆర్ఓలు వాళ్ళే ఉన్నారు, లేకుంటే బూత్ లెవెల్ మెయిన్ ఆఫీసర్స్ వాళ్ళే ఉంటారు, కలెక్టర్ మీ వాళ్ళే ఉన్నారు. దీనికి భయపడేది ఏంది? అయ్యా ఎలక్షన్ ఆఫీసర్ ఎవరు? సుదర్శన్ రెడ్డి, మీరు నియమించిరే కదా, దాని గురించి ఎందుకు భయపడతా ఉన్నారు? భయపడే సమస్య లేదు. అంత భయపడి ఉందో మీ ఆఫీసర్ల మీద మీకు నమ్మకం లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎస్ఐఆర్ ప్రక్రియలో కేవలం ఎవరైతే దొంగ ఓట్లు ఉన్నారో అవే తొలగిపోతాయని చెప్తున్నారు. అట్లాగే రానున్న ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ అన్నిట్లో కూడా బాగా వేస్తుందని చెప్పేసి నితిన్ రెడ్డి గారు మాకు పూర్తిగా దిశానిర్దేశం చేశారు. ఆ విధంగానే బెంగాల్లో ఏ విధంగా అయితే అధికారాన్ని కవిసం చేసుకుంటారో అదేవిధంగా తెలంగాణలో కూడా అధికారాన్ని కవిసం చేసుకుంటామని చెప్పేసి ఎమ్మెల్సీ అంజిరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ మోహిత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, గట్కేసర్, హైదరాబాద్.